జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి. 70% సుఫలితాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే విజయాన్ని సాధించే విధంగా సుఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో చాలా ధైర్యంగా ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుంటారు, లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం కానీ ఇతరత్ర వ్యాపారం కోసం కానీ నూతన భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. తద్వారా మంచి సుఫలితాలు పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయ భావంలోను అనగా జన్మరాశిలోను ద్వితీయ భావంలోను మకర కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలను అందుకుంటారు. నూతన వ్యాపారాల వల్ల మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఉన్న వ్యాపారంలో కూడా అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల వక్రాన్ని తొలగించుకొని మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి, సమాజంలో సేవా రంగంలో పనిచేసే వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విద్యార్థులకు మంచి విజయాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కొంతమంది మంచి వ్యక్తుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మకర రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70% సుఫలితాలని, లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని ప్రసాదిస్తాయని చెప్పవచ్చు. అలాగే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశులను ద్వితీయంలోనూ సంచరించడం వల్ల స్థానచలనాలు కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాలు కూడా శ్రమతో కూడి కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో అనగా ద్వితీయ శని దోషం ఉంది. ఏళ్ళనాటి శనిలో మీకు ద్వితీయ శని దోషంతో మీరు బాధపడుతున్నారు కనుక అనగా మీరు ఇంకా 2.5 సంవత్సరం మాత్రమే ఏళ్ళనాటి శని దోషం ఉంది కనుక మీ మాటల వల్ల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. భాగ్యభావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల కాస్త నిరాశను ఎదుర్కోక తప్పదు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పనులన్నీ కూడా ఆటంకాలతో ఇబ్బందులు కొని తెచ్చుకునే వారుగా మీరు కనిపిస్తారు. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మకర రాశి వారు భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర స్వామిని సందర్శించి ఆయనకు అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గోసేవ చేయండి. అలాగే జన్మరవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవానికి నమస్కరించండి. 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. 2025 ఫిబ్రవరి మాసానికి గాను మకర రాశి వారు సుప్రభాతం ఛానల్ పెంచుకున్నటువంటి మకర రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.